అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునే సమయం వచ్చింది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అయింది. ఏ క్షణంలోనైనా పాక్పై విరుచుకుపడేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. దాయాదికి గట్టి గుణపాఠం చెప్పాలని మోడీ భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే పాక్కి ఊహించని షాకులు తగులుతున్నాయి. సరైన సమయంలో తాలిబాన్లు రూట్ మార్చారు. దీంతో పాక్ ఒంటరవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ పై ఒత్తిడిని పెంచే దిశగా కీలక వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. అటు పాకిస్తాన్ కూడా తమపై నేడో రేపో దాడి జరగడం తథ్యమని భావిస్తుంది. దాదాపు దూరంగా ఉన్న సంబంధాల మధ్య భారత ప్రభుత్వం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని సంప్రదించడం సంచలనంగా మారింది. పాక్కు దశాబ్దాలుగా మద్దతుగా నిలిచిన తాలిబాన్ ఇప్పుడు భారత్తో మిత్రత్వం వైపు అడుగులు వేయడం పాక్ను మరింత ఒంటరిపరిచేలా చేస్తోంది. భారత ప్రభుత్వ ప్రతినిధులు ఇటీవల కాబూల్లో తాలిబాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. ఇటు తాలిబాన్ ప్రభుత్వం పహల్గామ్ దాడిని ఖండిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది. ఉగ్రవాదాన్ని తాము ప్రోత్సహించబోమని తాలిబాన్ చెప్పడం పాక్ ఘాటు హెచ్చరికలా మారింది. 2021 తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్ ఆఫ్ఘాన్ మధ్య ఇది తొలి పొలిటికల్ కాంటాక్ట్ కావడం గమనార్హం. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సమయం, విధానం, లక్ష్యాలపైన నిర్ణయం తీసుకోవడం వారిదే. ఇది పాక్ పై కఠిన ప్రతిస్పందనకు భారత్ సిద్ధమవుతుందని సంకేతం ఇస్తోంది. ఇక పాక్ మాత్రం అల్లకల్లోలంగా తయారైంది. బలగాలను సరిహద్దులకు తరలిస్తూ, టెర్రరిస్టులను బంకర్లకు తరలిస్తూ, ప్రపంచ దేశాలను ఆశ్రయిస్తూ బెదిరింపులకు దిగుతుంది. పాక్ మంత్రి తమపై భారత దాడి త్వరలో జరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. పాకిస్తాన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తాలిబాన్ కూడా భారత్ విశ్వాసంలోకి తీసుకున్నట్లుగా సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ ఇప్పటికే తాలిబాన్ తిరుగుబాటును ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ నేతృత్వంలో భారత ప్రతినిధులు కాబూల్ చేరుకొని తాలిబాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. తాలిబాన్ భారత మానవతా సహాయాన్ని స్వీకరించడం, వాణిజ్య సంబంధాలకు ఆసక్తి చూపడం కూడా ఈ దిశగా నడిపిస్తోంది. మరోవైపు పాక్తో తాలిబాన్ సంబంధాలు ఇప్పటికే గాడి తప్పాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు తాలిబాన్ను బాధ్యుడిగా నిలిపేందుకు పాక్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాలిబాన్ భారత్కు దగ్గరవడం ఐసిఎస్కు ముప్పుగా మారుతోంది. మరోవైపు పాకిస్తాన్కు చెందిన అన్ని రకాల విమానాలకు గగనతలాన్ని మూసివేస్తూ భారత నిర్ణయం తీసుకుంది. పాక్ ఇప్పటికే భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. తాజాగా భారత్ ఆ చర్య తీసుకుంది. దీంతో పాక్ నుంచి దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే విమానాలు చైనా లేదా శ్రీలంక మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్ విమానయాన సంస్థలకు దీంతో మరింత దెబ్బ తలగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.